మరి ఇల్లాడ నల్లగడ్డకు బయలుపోతాను తిరిగల్ల భారతదేశము చెల్లేరా మనవాడా ఓదమమ్మ చెల్లేరా చెల్లె తిరగబోతూ ఎవరు లేదు చెల్లేరా మూడు తలన బ్రహ్మదేవ రాత మీద గీత మీద నీ రాత ఎంత ఉందో చెల్లేరా చెల్లె రాతరాళ్ళ పాలుగాలు చెల్లేరా మరి కారణం ఇద్దరు కూడా తల్లి దానం చేసి కనిపెట్టాలి 10 రూపాయలు పట్టుకొని మా రైతులు వలపూరు తిరిగి అలాపూరి వాళ్ళ 10 రూపాయలు ఎత్తేసినారు మరి 10 రూపాయలు ఎత్తే ఆనాడు మాత్రం కొడుకులు వెళ్ళిపోతుంటే కొడుకులు చేత తల ఊరు పెట్టినప్పుడు అయినా బలమైన కాటం కాదు అయ్యా బరాబర కాటం అంటుంది ఇప్పటికైనా చూడే మనం కాలేత కట్టెపుల్ల పొందబడితే పిరికడ మట్టేళ్ళను ఉన్నారు ఇంకోటి వచ్చిన మంది చూడు ఏడు కట్టెపుల్ల వాటి కాటంలా వేసిరి కాటం కలంటుకున్నది సిరిసివల్ టైం దగ్గరికి వచ్చింది సిరిసివల్ ఇక్కడ ఉండదు అనుకోని నలుగురు అన్నదమ్ముల మధ్య సాగుతాను సన్నిళ్ళ తానం అన్నారు ఆ చెల్లి ఎవరన్నా బాగా తెరుపుకుందో చెల్లెక పట్టుకొని నలుగురు అన్నదమ్ములు వాళ్ళు రావు చెల్లి దాయగల్లా చెల్లి చెల్లెందులు కోని నలుగురు అన్నదమ్ముల కన్నవేడికైనా నడవర్తి హరివేడి తానము తానమల్లా పట్టుకొని 3 రోజులు కొట్టమంతా ఇల్లు కట్టి నువ్వు కట్టిన ఇల్లు నీకు బాకీ లేదా కడవలు కొడుకులు కాబట్టి మాకు సూతగా ఉండే చెల్లె నీకు సూతగా ఉండవు తానేసి పక్క ఉండు అన్నాడు చెల్లెకు తాను చేపించుకొని నలుగురు అన్నది అమ్ములు చూడు నలుగురు కోడళ్ళు బయలుల్లి రాను లోగిళ్ళ వేడికైనా ఇల్లాకైనా రానవచ్చినారు మనిషి పోతే ఇల్లు తిన్నావాయే బాబులేని ఇల్లు తిన్నావాయే అవలేని ఇల్లు సిమర్జీ కాదాయే బాబులేని ఇల్లు సిమర్జీ కాదాయే దొంగిలో పెట్టి రాగానే వచ్చిన మంది అతడి కూర్చొని ఎక్కడో అక్కడే వెళ్ళిపోతాను మనం 10 రోజులు ఆగుతాను నాకు తెల్లాదని పొద్దుకుతాని 1 రోజు 2 రోజులు 3 రోజులు గడిచింది ఆ వరణ పేరును 3 వద్దుల పిట్ట పెట్టుకున్నారు 5 రోజు 5 వద్దుల పక్షి పెట్టుకొని 11 రోజుల నాయ్యో నేను వారం చేసి తిప్పి పెడదామని 11 రోజుల నాడు నలుగురు అన్నదమ్ములు రా 11 రోజుల్లో పండుగలు చేస్తారా అయ్యో హడగల్లా విడిచేరా పడగల్లా విడిచేరో పడవాడుతున్నారా అమ్మా 11 రోజుల్లో పండుగలు చేసి పెట్టుకున్నారు పండుగ తెల్లారి ఎందుకు మరి ఎక్కడొక్కడ వెళ్ళిపోయి కానీ
గానాడు మొత్తం నలుగురు ఏమనుకున్నారు మరి సెల్ల సరోజన అవ్వ కాలమైంది నాన్న కాలమైంది నాన్న ఏళ్ళ కత్తిరి ఎలా పోతావు సెల్లే సెల్లె నువ్వు లోహిలల్లా ఉండు సెల్లె అవ్వలేదని బాధలేదని బాపలేదని బాధపడకు సెల్లె కన్నా మిన్న చదువుకుంటాము సెల్లెలా ఈ బుక్క ఉంది మా బుక్క వెనకంటాను వెళ్ళిపోదామా అని వేరే పోతాను వాళ్ళు చెప్పి మాత్రమే కచేరి కాడి ఎత్త పోతా ఉన్నారు అల్లల్ల నేరాడి అల్లో నేరాడి అడవిలో అడవిలో మధ్యరంగం పోటీ సమస్య కచేరి కాడికి మాత్రం ఆయన వేరే కచేరి కాడికి చేరవస్తున్నారు వాళ్ళు కుర్చీకి దండాలు పెడుతూ ఉన్నారు నలుగురు అన్నదమ్ములు 4 కుర్చీలు వేసుకొని మాత్రం కుర్చీల పైన ఎప్పుడు కొలువు తీరినారు ఇప్పటికైనా పాత సర్పంచ్ దిగిపోతే కొత్త సర్పంచ్ ఎక్కితే మరి ఎక్కడేం బాగా చేసిండు అని మరి ఆ కొత్త సర్పంచ్ మాత్రం చూస్తాడట ఖైదర్ మర్యాద చూస్తాడు ఖైదర్ మర్యాద చూస్తాడట తమ్ముడా గత్రా కట్ట మర్యాద చూడు మనకి ఎక్కడ ఏం బకాయి వచ్చేది ఉన్నది మన నాయన మాత్రం బాకీ చేసిండా లేకపోతే సంపాదించిండా అది ఎక్కడ మన రాజ్యం ఎక్కడ మన దేశం ఎంత దూరం మా ఎటువంటి దత్రాల కట్ట మర్యాద చూడతాం అన్నా మరి ఒక్కవేళ ఏనాడు మన నాన్న ఎవరికి బాగున్నాడు మరి ఏ నడవని మనం ఎవరికి బాగుండవు నాయన మన నాన్న ఒకవేళ బాగా చేసి ఏనాడు మన నాన్న కాలం అయితే మన మీద మన అడుగుమ్మంటారు మన నాన్న బాగా జరుపుకోవాలి దత్రాల కట్ట చేతబట్టి వచ్చేది చూస్తామని పోయేది చూస్తామని దత్రాల కట్ట చేతబట్టి నువ్వు భయపడుతున్నావురా అన్నా వీళ్ళు ఏమున్నా చూసినా ఏమన్నా నాకెవరిగా చూసినావు నువ్వు అలా నా పానం గచ్చమని అన్నా ఇక్కడి దగ్గర కాదు నాన్ను అది గంజికోట పండవా గంజికోట కట్నం కాదు నాయన్ను గంజికోట పట్నం మన పాలోడు మన పగవాడు చూడు మన బాబుడు ఓడిచ్చి రాజ్యం అక్రమించుకున్నాడు నాన్న గర్భాన నలుగురం పుట్టినాం పుడితే పులి పిల్లలు పోతే పల్లి పిల్లలు సావంటే సంబరం బతుకంటే బాధ ఏనాడు పట్టుబడి గంజికోట పట్టం మనది మన రాజ్యం ఇప్పుడే వెళ్ళిపోయి పరిపాలన తీసేలా పరిపాలన తీసేలా అన్న పెద్దోళ్ళు చూడి తమ్ముడు ఎటువంటి అయితే అన్నా ఇంత గొప్ప పని చేయి అంటే వాడు వాడికి మొదలు పెట్టలే అంటే నన్ను అయితే నువ్వు ఇంత గొప్పగా ఉరికితే మనం ఫంక్షన్ పోతలేవు పెళ్లి పోతలేవు పప్పండి పోతలేవు వాణి మీద మన విద్యానికి పోతాను కదా వాణి విద్యానికి పోయినప్పుడు ఒకవేళ వానికత్తే మీద అవును మనకత్తే మీద అవును మరి వాణి చేతిలో మన పానం పోతే మన భార్యలు ముండ పోసినా పర్వాలేదు కూడుకొని పోని ఇది మన భార్య కానీ వాణి చేతిలో మన చేతిలో వాణి పానం పోతే పత్త రాజ్యం వస్తుంది పోతే మన పానే పోతుంది కానీ అవలే అని బిడ్డ నాన్నో లేని బిడ్డ మన వనను సావంగా మన చెల్లెని తీసి మన చేతిలో పెట్టింది ఎంత మన చెల్లి వదిలిపెట్టిపోతే ఇప్పటికల్లా మన చెల్లె మన అంటదు దుమ్మ అంటదు
మరి ఈడసిన చెల్లెకు జోడు ఉండాలి లోగిల వేటికి వెళ్ళిపోయి చెల్లె దగ్గర వారిని చూసి చెల్లెకు లగ్గం చేసి అత్తూరిని తాగదోలినాక గప్పుడు పాలన విద్దానికి పోతే మన పనం పైన పర్వాలేదు మన భార్యలు ముండ వచ్చిన పర్వాలేదు తమ్ముడా బుద్ధి పెద్దదిరా ఏ బుద్ధి బుద్ధి బుద్ధిమంతుడు చిన్నోడి అయినా బుద్ధిమంతుని నీకు తెలిసినంత మాకు తెలియదు మరి అంటాను నీకు మీసాలే లేవు ఆడిపోక పని అరే మీసాలు నాలుగు ఉంటాయా మూట కొడతాయా కేసీఆర్కి ఏం మీసాలు లేవా అంత రాజ్యం కాపాడటానికి అయినా మొగడు కోపచ్చినప్పుడు మీసం వాడి పెడతాడు మన సొల్లు తుడుచుకుంటాడు ఆ కోపత్త సొల్లు తుడుచుకుంటాడు అన్నా చెల్లె దగ్గర పోదప్ప మరి వేడికి వెళ్ళిపోయి మాత్రం చెల్లెని మాత్రం మరి మీ చెల్లెని మాత్రం లగ్గం చేస్తాం చెల్లెని చెల్లెతోని అడుగుతామా అని రన్నదమ్ములే రామ శ్రీ రామ దేవ శ్రీ రామ ప్రేమతో నిలుస్తారు మగన ఎక్కువ నీకు ఎవరు మరి తప్పుడు మరి ఎండ వచ్చినా కొద్ది చెప్పదాం మనం పోసే దగ్గర రాకపోతాం సర్వజనవని ఎప్పుడు పిలిచాను వచ్చేటి గంటల చూసింది మరి అటువంటి వేనాలు చూడే ఆ తులవారం మీద కూర్చున్న సర్వజనవ అందరకు ఆట వచ్చింది అన్న పనివాడి రాజా నాయన్న అన్న పనివాడి రాజా మర్చిపోయింది అన్న వదిలితే అది కట్టినా మీకు ఏమాది కట్టినాది చెల్లాని పిలిచినారు మనసుల ముంచాడు చెప్పు నాతోని ఏమన్నా మర్చిపోయిందా అన్న నిన్న అడుగుతావు చెల్లెదని మర్చిపోతే మా పిల్లలు అడుగుతావు మరి చెల్లెలా కత్తిళ్ళు అన్నప్పుడు కానీ నలుగురు అన్నదమ్ములు చెల్లెల దగ్గర చూసుకోని సర్వజనవ్వ రాగి చెట్టాకు నీళ్ళు పెట్టడం రాగి చెట్టాకు నీళ్ళు పెట్టడం కత్తిరి మీద కూర్చుంటే
గంజిగోడ పట్ల మన పాలుడు పాగోడు బాబుని ఎదిరించి ఎడక్రమించుకున్నాడు. గంజిగోడ పట్ల వెళ్ళిపోతాం చెల్లెలా. మరి అవ్వలేని బిడ్డ బాబు లేని బిడ్డ కూడా చెల్లె నీవు లగ్గం చేస్తున్న జాగదు వెళ్ళాక అయ్యా గంజికోట వల్ల బద్దమైన మేము కూడా వల్ల వెళ్ళిపోతాము. గంజికోట వల్ల బద్దమైన మరి చెల్లెలా సర్వోజనవ్వ మన రాజ్యం ఆక్రమించుకుంటూ మన దేశం ఆక్రమించుకుంటూ మరి ఎంత నవన లేని బిడ్డ ఒకటి నీవు లగ్గం చేసి అతను జాగదు వెళ్ళాక మా నెత్తల బరువు తెంపుకుంటే చెల్లెలా లగ్గం చేద్దాం చెల్లెమ్మ నా చెల్లెలా. అయ్యో అన్నలా లగ్గమన్న మాట అటువంటి మీ నోటి ఎంత వచ్చిన బిడ్డను కాదే అన్నం వదిల కంటే ఎక్కువ ఏ చీరలు కట్టి ఏ జాకెట్ దొరికిన అన్న మీ డబ్బేం ఓడగొట్ట మీ సొమ్మే ఓడగొట్టిన మా ఈడేం పోయింది చూడేం పోయింది అన్న మీతోని లగ్గమ్మగా పోతే అన్నడా లగ్గమ్మగా పోతే అన్నడా మీరు మళ్ళీ తిరిగి అత్తవాకే పోతిన కాజల పొరాలు చెప్పకుండా పరుగా పాడుతానే పరువుగా పెడతా అన్న పోతిన కాజల పొరలిస్తా అన్న నీకు మాట నేను ఏ వదన ఏ నిందలేనే అన్నా రోజులైతే పర్వాలేదు అన్నా నేను పెళ్ళి అన్నప్పుడు హరే గప్పుడు పెళ్లి అయ్యేమో అన్నా నా మీద మీకు మంచి అందుకు అన్నా లగ్గం అన్న మాట నువ్వు అన్నవారు వీడన్నా వాడన్నదా మీరు మళ్ళీ తిరిగి వచ్చేదాకా నన్ను పెళ్లి చేసుకో వదిల కంటే ఎక్కువ చీరలు కట్టినా వదిల కంటే ఎక్కువ అడిగినా మీ సొమ్మేమి తింటి మీ సోమాందం ఏమి తింటి మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా మిమ్మల్ని బాధ పెట్టినా అన్న నాకు లగ్గం ఎందుకే ఇప్పుడు నీకు మధ్య తగినట్టు అయిపోయింది కానీ వారి వద్దురా ఇప్పుడు చెల్లె లగ్గ చేస్తాం అంటే వీర కాసి ముగ్గురు ఇంటి లోపల ఉంటా పోసిన కాసిని పొరలిప్పకుంటామంట ఎన్ని ఏళ్ళైనా పర్వాలేదు ఎన్ని రోజులైనా పర్వాలేదు చెల్లె తెలియపెద్దదిరా ఎందుకు మనం నలుగురు ఆడవాళ్ళం అంటే మన చెల్లె ఒక్కది మొగోడు అంటే మనం ఏ వేళకి అన్న ఇస్తే పోదు మన చెల్లె మొగోలు లెక్క మాట్లాడుతాంరా మరి చెల్లె ఒక్క మాట అన్నది అన్నా మీరు వెళ్ళిపోతాను కానీ మరి మీ గుణాలు మంచిగా ఈ వదిలే గుణాలు మంచి కాదు ఎవరి భార్య వాళ్ళ బుద్ధిగానే చెప్పుకోమని చెప్పమంటాను మొదలు నీ పెళ్ళని నువ్వు చెప్పుకో నా భార్య నేను చెప్పుకుంటా అంటే పెళ్ళ అన్న మాట వేరే భార్య అన్న మాట వేరే అంటే ఇద్దరు పెళ్ళం అంటే నీకు పెళ్ళం నాకు భార్య సరిపోదా నీ భార్యను మించుకోపోయా అంతేనా అట్లే ఉండని మరి పేరు పెట్టి భార్య మాత్రం ప్రేమతో పిలుస్తాం రోజుల ముందుకు వచ్చారు రోజుల ముందుకు వచ్చి మాత్రమే పేరు పెట్టి భార్య ప్రేమతో వెళ్తాను నాయ మనిషి ఎవరు అందరు కలిసి నీకే పెడతారు నాకేం పెడతారా అరే దండం పెడతారా ఎవడు కావచ్చు ఎవరో పాలబాండి రావచ్చు ఆ పాలబాకి అక్కడ వేసిపోయి నచ్చిన తీసుకుంటే కుక్కలు చెప్తే సంచి పోసుకుంటున్నావు ఎవడు ముండ కొడుక నేను పాలబండి నీ మొగం నచ్చిందే ఎవరో పెద్ద బుచ్చగాడు ఊరు పక్కన తెల్ల గోడ కనబడ చాలు ఓ సంక్రాంతి కాడికి వెళ్ళి మొదలు పెడతారు ముండ కొడుకులు అట్ట పోయేటోడు నా ఇంటికే ఇట్ట పోయేటోడు నా ఇంటికే తెల్ల గోడ కనబడ చాలు ఎవరిని కూడా ముండ కొడుకు రేపు పొద్దుగా రాపోరా నేను పొద్దుగాల రావాలి సాకులు అరే నీ భర్త నచ్చిందే ఎవరో గౌండైనా కావచ్చు సిటీ ఈ గౌండిరిక పాడువాడా ఎక్కడి కాలం లోపల బిందులతో కళ్ళమ్మేది
ఇప్పుడు బింకులు ఒట్లు పని చేసిల్లు ఓ బాడీలు అంటే తయారు చేసిల్లు మీ బాడీలు మన ఇక నా ఇంటి ముందర తాడు సెట్ ఉన్నది నీళ్లు ఆగబెట్టుకుని బాత్రూంలో పెట్టుకుని భయం వాడు తాడు దిగడు నన్ను తాను చేయాలి మరి ఎదురం కల్లా ఆడితే అయితే మీదికి వెళ్ళి ఆ చుట్టూ తడకలు కట్టుకోవాలి లేకపోతే బాత్రూమ్ కట్టుకొని మీదికి వెళ్ళి బిల్ల పోసుకోవాలి తెలికల్లా ఆడదాన్ని రోడ్ అవతల ఎకరం పరంపో ఉండే దాన్ని పట్టుకెళ్ళి పోనీ అని చిన్నగా బాత్రూమ్ కట్టుకున్నా పట్టవాడి అల్లొచ్చింది ఈ సిర్రాయిడ్ ఒకటైనా బాత్రూమ్ కూడా వేసిన ఇక తానే ఎత్తడ చెప్తాన్నా బగ్గకి ఇట్లా సుడిగాడిపి వచ్చింది ఆ సీర దగ్గర 2 లేపుకపోయి ఒక్కదాన్నే పాడబడింది ఏం చేయాలనుకున్నా ఎట్లది కంటే తాను చెప్తాన్నా ఇక నామోయ్ అనగా చూసిందో ఆ తూపురోళ్ళకి వెళ్ళి బాత్రూమ్ వచ్చింది ఇక నా ముందర పడిగిప్పి పుసు నా మీద రాబట్టి ఓ శంకర నారాయణ ఈ పాంగడితే నా పానం పోయిందని వెనక డోర్ దగ్గర జరిగిన నేను మెడకొద్ది మెల్ల పాము వస్తాను నా సాల సంవత్సరం పానమ్మ శివుల పోలు అడ్డమన్నా డోర్ తీసుకున్న రోడ్ పనుడికి వస్తాను బరివాదనే ఇక అప్పుడే 7 లక్షలు పాడుపడ్డాయి వాళ్ళు బీజేపీ వాళ్ళట నన్ను అడుగు వేసుకున్నారు పూగుర్తిగా ఓ పిచ్చిదానా నిన్ను చూసి కదే వాళ్ళది కవనం గుర్తు పువ్వు గుర్తు వాళ్ళ గుర్తు వాళ్ళే అనుకున్నారు అప్పటి ఉంది మొగోళ్ళ ముఖం చూడలేక లోపల ఒత్తుకొని తత్తన్న మరి నావడ వచ్చినట్టున్నది అనుకున్నది అడవిలో చూడు పెద్ద దుర్గవాది దేవి భర్త వేడికి వెళ్ళిపోతా ఉన్నదమ్మా నా భర్త పుట్టోడు ఎక్కడున్నాడా అమ్మ భర్తున్నా నేను పోయేదా తలుపులు తాళాలు నేను చేసేదా తలుపులు తీస్తాను తుమ్మ చెక్క తలుపులు ఎండకని అన్నట్టు గంట వద్ద నేరు చేస్తున్నాయి అవి తట్టనే పేడ వస్తాయి లోపల ఎవరు అంతవే నాయ నిన్ను అంతనా ఉడ్డాడు కొర్రలు ముగ్గురు దవుడు ముడి కదా ఆడదా అని తొడుగా కాలుకుంటే ఇట్ట మూలకుంటా తుమ్మసేక తలుపులు ఆయ ఎటో గొల్లెం పెట్టి మోకాలతో గుద్ది తలుపులు తీస్తానంటాను నువ్వైతే తలుపులు అమ్మ ఇంట్లోకి వచ్చినాక 2 తలుపులు దగ్గర పెట్టి టీవీ సౌండ్ ఎక్కువ పెట్టి నిన్ను ఇలా రామక్క చేసే లంచ కొడుకు ఎట్లా కొడతాటే ఉన్నది నేను తలుపులు పెట్టుకొని ఇట్లనే ఉంటాను నువ్వు బయట రామక్క చేసుకో ఓ బుజ్జి ఓ బేబీ ఓ చిట్టి నువ్వు ఇంటున్నాక నేను ఎవరు బట్టి రామక్క చేసుకోవాలి చిట్టి జరంత తలుపుది లోపలి గురికత్త నేను అమ్మ తలుపులు తాళాలు నేడు తీసేదా మళ్ళా శుక్రవారం వెళ్ళి ఇంట్లోకెళ్ళి ఏంటిది అది ఇది కరీంనగర్ కమ్మంతారు రాజా ఏమిటితో తయారైంది దేంతో అంటే రాతి పాతిక పప్పదిగ పెండ బెల్లం కూడా మొదలు గుద్దినట్టు తయారైంది తోలు తర్వాత తొట్టు అంటది కరిమార్ దర్వాజా కరిమార్లు ఉన్నది మూత పడ్డది చింతకుంట రోడ్డు సిద్దిపాట రోడ్డు వైలాల్ రోడ్డు జక్తాల రోడ్డు పెద్దపల్లి రోడ్డు కోయడ రోడ్డు ఏంద్రే అల్లగాని అలా వచ్చినావు బగ్గ పరిచేస్తారు ఓ తెల్లారంగా మొగోళ్ళ మొక్కలు చూస్తే మల్లె పూలు లెక్క ఉంటాయి ఇక మాపటిలో అయింది అనుకో మొగోళ్ళ మొక్కలు మొత్తం వాడిపోతాయి రోడ్డు చక్కనే ఉంటది పోంగా ఇక ఆపు దాయినాక రోడ్డు వంకలు బగ్గ రోడ్డు సేరు దాయినాక తలుపు అని కూడా అత్త లాంచ కొడుకు నేను పోతాను దాకా పని పోతాను ఈ లాంచ కొడుకు తాగేదనక వీడు వండడు నన్ను వాడని వీటితో రంపాటు లాంచ కొడుకు ఏమిచ్చిన వాడు వాడు ఒకటే రంపాటు ఇక ఎట్లయితే అట్లా ఆయన అన్న గడంత యువతలు వేసిన లోపల గోళ్ళెం పెట్టుకొని ఇంట్లో అన్న బగ్గ దాగేసిన ముంట కొడుకు గడంత యువతలు ఉంటే గడంతలు వండద్దు ఓ గడంత ఏడవ చేత గొర్ర గుంజుకొచ్చిండు దుర్గమ్మ దూరు ముందరేసిండు ఇక తెల్లందాక దుర్గమ్మ కొలుపుకొస్తాడు నా పేరు దుర్గేనా దుర్గమ్మ పేరు దుర్గేనా ఇక తెల్లందాక నిద్రపోకుండా లంచ కొడుకు దురిగి నేనంటే నీకు బొరగొచ్చానే దురిగి జర లోపలికంతా తలుపు తీయ దురిగి జర దూపద నీళ్ళు దురిగి తెల్లందాక దుర్గమ్మ కొలుపుతా లంచ కొడుకు ఓ నాకు ఎరికే రావడం అని చెప్తాను నాకు ఎరికే తీసిన తలపై ఇప్పుడు ఎందుకు ముడ కొడుక యాళ్ళగాని అలా కట్టె పట్టి ఆడిస్తాడు నేను బయట నుండి పిలిస్తే ఇంటుండి ఏమంటున్నావు నేను సాకలు అన్నారా నేను అన్న అనరా అయ్యా అనుకుంటున్నా ఇప్పుడు రావా అంటే నీకు బాగా అనిపిస్తుందా
వెనకటోళ్ళు ఒక పెద్ద వసంటోళ్ళు కొడుకు పేరు పెట్టో బిడ్డ పేరు పెట్టో రావయ్య పోవని పిలుచుకునే ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు పిలుచుకుంటారు లవ్ మ్యారేజ్ చేసుకుని ఇప్పుడు లగ్గమైన వాళ్ళు మొగోడు బయట పోతే అరే ఎటు పోతున్నారు అరే పిలిచి అరే తొందర రారా అనుకుంటారు అట్లా ఇప్పటి వాళ్ళ స్టైల్ మారి రారపోలంటే వాళ్ళ తృప్తి అంతేనా అయితే ఇప్పుడు నువ్వు వాళ్ళ మాట పట్టుకొని మాట మళ్ళీ అనుకున్నా కానీ కట్టె పెడతావు నీ కట్టె పాడవాడు పిడత కట్టె పెడతాను అన్న వాడుతూ ఎడ పెడతావు ముక్కులో కట్టె పెట్టి గొర్రెతలగా కాబట్టి కాపుకొని తిని పిచ్చిలేస్తావు చెప్పండి నిన్ను పిచ్చలేదు అయితే ఏమనంటే మాటి వాటి కొడతాను అంటాడు కొడితేనేమో బయలువాడు సత్తా కొట్టబోతే నోట్లు వచ్చా వస్తాను అయ్యా నువ్వు నన్ను కొట్టబోగాను అయినవా అయ్యో నా అయ్యా నువ్వు పెద్ద మనిషి అయినావు కాదు అయ్యో నా అయ్యా నన్ను రెక్కను కొట్టి పట్టినాడు అయ్యా నా అయ్యా చెరుకు రెక్కలే కూడా చేస్తావా అయ్యో నా అయ్యా నేను ఎవరితో చెప్పుకుంది కాదు అయ్యా నా అయ్యా నాకు దిక్కు తగ్గలేరు అనుకున్నా అయ్యో నా అయ్యా యా నాయ్యా నాయ్యా నా అయ్యో ఏంది నాయ్యా నాయ్యా నాయ్యో నాయ్యా అంటావు ఆడోళ్ళు ఏడుపు నీకు గెలిచేనా ఊళ్ళే అవనన్నా కాలం అయితే దూరం వెళ్ళిన బిడ్డలు కానీ మనవరాళ్ళు కానీ ఇక పెట్టదా విన్నాడు కోడి కదా పెడతానంటే వల్లించుకుంటే ఏడ్చేది ఇక ఆదికి రావు చూడు ఆడోళ్ళు శుద్ధి పోనియారు ఆదికి రాకపోతే చిన్నప్పటి అన్ని గాపాలు అన్ని ఉడిచిపోయాక ఆదికి రాకపోతే ఏం చేస్తారు నాయ్యా నయ్యా నయ్యో ఓ నాయ్యా నువ్వు నాకేం చెప్పాను కాదు అయ్యా ఓ నాయ్యో నేను ఎవరితో చెప్పుకుందు కాదు అయ్యో నాయ్యా ఆదికి వస్తేనే అట్లా ఆదికి రాకపోతే నాయ్యా నయ్యా ఎందుకు అయ్యా నన్ను మంది ముందర కొడతానా అయ్యో నన్ను కొట్టి కలబడతానా అయ్యా నా అయ్యా ఇక నేను ఎత్తంటే కాదు నా అయ్యో ఓ నా అయ్యా ఈ మంది నా సౌతులు నవ్వుతాను కాదు అయ్యో నా అయ్యా నాది నవ్వట్ల బతుక అవుతుంది అయ్యో నా అయ్యా ఎన్నో ఎంత కొట్ట మొగోడు కొట్టాల్సిన ఆగోడు దిక్కులేరు అనుకో నీ బాధ్యత నీ కాలు మొక్కుతున్నాయి ఆడదాన్ని